వదిలే కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. He's the guy, Mr. Sara Arder Carton. He built the Dhavaleshwaram Bridge and Godavari Bridge. గాయ్ అంటే గాయ్ మ్యాన్ అని చెప్పాలి కదా, అన్ని కట్టాడు కదా పాపం. Okay, probably he is a man. చాలా పద ఇప్పుడు. యాక్చువల్లీ ఈ సరౌండింగ్స్ విలేజెస్ అంతా ఈయన ఒక గాడ్ లా కొలుస్తారు అనమాట. బికాజ్ ఈయన కట్టిన బ్రిడ్జ్ వల్లే ఈ కింద చాలా వేల ఎకరాలు సాగుకు వచ్చాయని, అంతకుముందు వాటర్ అంతా వేసుకుపోయేదని అని అంటారు. ఇప్పుడు కూడా ఈయన మనవడిని మనవరాళ్ళని వాళ్ళ నెక్స్ట్ ఫార్వర్డ్ జనరేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇయర్లీ ఒకసారి సన్మానం చేసి భోజనం పెట్టి బట్టలు పెట్టి ఇంట్లో పిల్లల్లా పంపిస్తారు ఇంగ్లాండ్కి. దే లివ్ ఇన్ ఇంగ్లాండ్. యా, దే లివ్ ఇన్ ఇంగ్లాండ్. ఒక్క నిమిషం, లెట్ మీ షూట్ సంథింగ్ ఫర్ ద. యాక్చువల్లీ ఇది ఇక్కడ రిసార్ట్ వాళ్ళు ఎవరైనా బోట్ షికార్కి వెళ్ళాలనుకుంటే అక్కడ పెట్టేసి ఉంచిన బోట్ అనమాట. ఫ్లడ్ వల్ల వాటర్ ఎక్కువ వచ్చి మునిగిపోయింది. సో బ్యాడ్ అబౌట్ ఇట్. అసలు ఇంత మమ్మీ చెప్తుంది ఏంటంటే ఇంత ఫ్లోయిగా ఇంత ఓవర్ఫ్లోన్గా ఎప్పుడు ఉండదు గోదావరి, బట్ బికాస్ ఆఫ్ ద ఫ్లడ్ ఇట్ హ్యాపెండ్. The weather, oh my god, I can stay here forever. This is the overall resort and avanni rooms anamata with river view. Camera daggina undi kada vinipistadi. Hello, so vlog update is chaala sepu ayipindi. We slept at the night and I woke up, I wrote my test and ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాం. I'll vlog over there. కాఫీ రైట్ నౌ. మన రిషి బాబు గారు చూడండి ఎంత ఆర్టిస్టిక్గా. చాలా ఎక్కువైపోయింది. అరే వేస్ట్ ఫెయిల్ అంతెందుకు పోసావురా? పర్లేదు పోస్తాను, ఇది నీకు బేబీ అలా ఎవరైనా పోస్తారా? అసలు ఇంత ఆర్టిస్టిక్గా ఎవరైనా పోయగలరా కాఫీ? ఎక్కువైంది అలాంటి ఏడిపిస్తున్నాం. We just had lunch and we got back to the resort already. And Rishiki exam అవుతుంది till 4 o'clock and then we'll think of what to do later on. Actually, that's the whole reason we came back to the resort, or else we were supposed to be outside. True. Exams కష్టాలు బ్రో. ఎగ్జామ్స్ కష్టాలు. అసలు ఎగ్జామ్స్ ఎవడు కనిపెట్టాడో కానీ దరిద్రుడు కానీ చెట్టు కట్టేసి కొట్టాలి రోజు కదా. చైనీస్ వాళ్ళు కనిపెట్టారు అంత కరెక్ట్గా. ఈ బర్త్డేస్ యానివర్సరీస్ ఏదైనా అకేషన్ ఉన్న టైంలోనే ఎగ్జామ్స్. అండ్ అగైన్ మళ్ళీ దసరా దీవాళి దేనికి హాలిడేస్ ఇచ్చినా కూడా హాలిడేస్కి సరిపడా హోంవర్క్ ఇస్తే అసలు హాలిడేస్ కిందకి ఇవ్వడం. పిల్లలు ఇంట్లో ఉండి చిల్ అవ్వడానికి పేరెంట్స్తో ఆడుకోవడానికే కదా హాలిడేస్ ఇచ్చేది. అదొదిలేసి హాలిడేస్ ఇచ్చి దానికి సరిపడగా హోంవర్క్ ఇస్తే పిల్లలు రోజు స్నానం చేయడం, కొత్త బట్టలు కట్టుకోవడం, హోంవర్క్ చేసుకోవడం. అప్పుడు హాలిడేస్ ఇవ్వడం ఎందుకు? అవి కూడా మీరే ఉంచుకొని చావండి. అట్లీస్ట్ ఇట్ విల్ బి మోర్ బెటర్. చిచ్చి మా పప్పీ తినేస్తుంది. నో, ఈరోజు చాలు. ఆహా, దీన్నే అతి ప్రేమ అంటారు. ఎవరైనా కుక్క పిల్లల్ని ఇష్టపడతారని తెలుసు కానీ మరి ఎంత ఇష్టపడతారని తెలివే. యాక్చువల్లీ ఇంత స్మూత్ స్కిన్ ఉన్న కుక్క పిల్లని ఎవరైనా ఇష్టపడకుండా ఉంటారా? మా బుజ్జి తెడ్డిగాడు. ఓన్లీ దిస్ డే టు గో. ఒక హాఫ్ డే, ఒక 1 night ఉంది మా బర్త్డేకి. రేపే బర్త్డే. మమ్మీ పెద్దదాన్ని అయిపోతున్నా మమ్మీ చాలా ఫాస్ట్గా. ఇట్ ఈస్ గుడ్. పోరాటం చేసేదాన్ని కదా. ఐఎమ్ నో మోర్ కిడ్, ఐఎమ్ నో మోర్ కిడ్ అండ్ యూఆర్ నో మోర్ కిడ్ మ్యాగీ. ఎప్పుడు మమ్మీ ఇది ఎప్పుడు చేశాను నేను? అంటే ఏదైనా చెప్పినా కూడా నువ్వు చిన్నదానివి అంటే నో ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ నో మోర్ కిడ్ అనేదానివి కదా. సో యూఆర్ నో మోర్ కిడ్ మ్యాగీ, యూఆర్ నాట్ ఎ కిడ్ నౌ. #embarrassment. ఎంబారస్మెంట్. ఫైనల్లీ ఫస్ట్ డే కన్నా ఈ బోట్ కంప్లీట్గా బయటకు వచ్చింది. అసలు ఈ ఫ్రేమ్లో కనిపించట్లేదు కూడా అది. ఎందుకు ఈ అమ్మాయి ఇప్పుడు చెయ్యేసి నన్ను బలవంతంగా ఉంచుతుంది?
చూస్తున్నావు? ఇవాళ దీని రోజు నాది, నేను దీనికి అన్నయ్యని. నచ్చినంత కొడతా, నచ్చినంత పింపుల్స్ నొక్కుతా. ఇప్పుడే పుట్టిన బేబీని, ఇప్పుడే పుట్టిన బేబీ. పుట్టిన బేబీకి ఎవరైనా అలా చేస్తారా? ఇంకా సెన్సిటివ్ గా జాగ్రత్తగా చూసుకుంటారు. పింపుల్స్ మాత్రం నొక్కేయచ్చు కదా, పింపుల్స్ మాత్రం నొక్కేయచ్చు కదా. అది పింపుల్ ఇంకేంటి అనే డౌట్ తో నొక్కేయచ్చు. మీకు ఒక స్టోరీ తెలియదు కదా, నన్ను చెప్పనివ్వండి. రిషి, వెయిట్, నువ్వు ఆపు, నా వ్లాగ్ ఇది, నువ్వు ఆపు. రిషి పుట్టినప్పుడు వాడి మొహం మీద ఒక బుజ్జి చిట్టుకు పింపుల్ వచ్చింది అనమాట. అది పింపుల్ షో యూ ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. అది ఇక్కడ 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 ఉండేది. సో మమ్మీ ఏం చేసిందంటే, మమ్మీకి పింపుల్స్ పాప్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి, అది 2000 రూపీస్ నోట్ అక్కడ చూడు. పర్లేదు వెయిట్ చేయి. ఇక్కడ ఉన్న ఆ పింపుల్ని పుట్టుకని చిన్న పాప్ చేసింది అనమాట. అదిగో అక్క 100 రూపీస్ నోట్ ఉంది చూడు. అండ్ దిస్ దొబ్బే. మ్యాగీ అండ్ దిస్ బేబీ పూరి వీడు పుట్టినప్పుడు అయితే, అరే నువ్వు మా మమ్మీని ముట్టుకుంటావా, మా మమ్మీ దగ్గర మిల్క్ తాగుతావా, మా మమ్మీని వదలరా అని విప్లవ పోరాటం చేసేది. ఉండు, ఆల్మోస్ట్ RRR లో అమ్మాయి ఎవరు తెలీదు, నేను చూడలా. హైడ్ అండ్ సీక్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఆలియా భట్. ఎస్, ఆల్మోస్ట్ RRR లో ఆలియా భట్ లెక్క ఎన్నో పోరాటాలు చేసింది. దాని మమ్మీని మళ్ళీ తనే తీసేసుకుందామని, వీని పక్కకు లాగి పడేద్దామని. అది జరగదు. నాకు ఒక టెడ్డీ బేర్ ఉండేది, దాని పేరు డింకీ. డింకి అదేం పేరే? అంటే ఏదో సినిమాలో చూసి పెట్టారు ఆ డింకీ అని పేరు. అని మొన్న పాట పెట్టి డాన్స్ చేయొచ్చు కదా. ఆ డింకీ ఆ వీడియో యాడ్ చేయక్క, బ్లాగ్ మధ్యలో తోపులా ఉంటది. నీ పొట్ట జుట్టు, నీ పొట్ట పిలక, నీ పొట్ట పవన్ కళ్యాణ్ చూసి నీ ఫ్యాన్స్ అందరూ వాక్ అవుతారు. సర్లే యాడ్ చేస్తా, పంపించు నాకు. గొడవ చేయకు, బుజ్జి పిల్లల్ని గొడవ పెట్టుకోవద్దని నీకు ఎన్నిసార్లు అని ఇంకో విషయం ఏంటంటే, డాన్స్ చేయొచ్చు కదా. ఈ నిబ్బగల్ పాట పడుతుంటేనే డాన్స్ చేసేది నువ్వు. పెద్దన్నమ్మ ఏదో సాంగ్ పాడుతుంటే డాన్స్ చేసేది నువ్వు. అది బ్రహ్మ పరమేశ్వర పరంజ్యోతి అని పాట నీళ్ళలో గెలిపోతే ఇంకోటి ఎవరు మమ్మీ బ్రో. డాన్స్ వేసి వేసి పడిపోయింది వీడు. నా బుద్ధి పొంగడు అనుకోముందు. అదేదో సినిమాల్లో ఆలిగాళ్ళు ప్రభాస్ చేస్తారు కదా, ఇంతరు చూపించరా? బుజ్జిగా ఏం అనొద్దమ్మా. అమ్మ బాబోయ్, మాకు జుట్టు వచ్చింది చూడు, ఎంత జుట్టు వచ్చింది. పిల్లకేసుకోవడానికి సరిపోతుందా? రోజు ఎంత కొట్టినా పాడాలి. ఇప్పుడు ఎందుకు మొహం అలా? మీ టైం వచ్చింది, మీరు కొట్టారు. మా టైం వచ్చింది, మేము కొడతాం. ఆగ్రా అమ్మతో అంటావు. చూడు కన్నయ్య ఎంతంటే మాట్లాడు. చెల్లికి బాగా నోరెక్కువ అయిపోయింది. ఒకటి బీకి తగ్గిస్తాను. ఇప్పుడే పుట్టిందానికి అంత నోరుండొచ్చా? ఎవరది? సాత్విక్ గారు. ఇది రిషి తల్లి బర్త్డే డ్రెస్. ఈ రానే నేను షూట్ చేయాల్సిందే. బర్త్డే గర్ల్ని ఇక్కడ ఉండి పొద్దున్న నుంచి వెయిట్ చేస్తుంటే నాకేమో మానేసి ఆ పందిగాడు అలా పడి దొరుకుతున్నాడు. ఫస్ట్ ఇస్తావా? ఆడికి ఫస్ట్ ఇస్తావా? నా డ్రెస్ ఏది? నా డ్రెస్ తీ, నువ్వు ఫస్ట్ బయటికి తీ. సర్లే, నీ బర్త్డే కదా, నువ్వు డ్రెస్ వేసుకోపోతే ఏం బాగుంటుంది, తీసుకో. అబ్బా, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇచ్చావా? ఓకే, ఎగ్జాక్ట్ మ్యాచింగే కొంటాం మేడం. ఒక బ్రాండెడ్ బేబీ డాటర్ అయితే ఇవన్నీ తప్పవు. ఎందుకంటే నేను వాచ్ మెకానిక్, నాకు ఇదంతా చాలా మామూలు విషయం. కాదు, ఎందుకంటే నువ్వు ఒక సూపర్ స్టైలిస్ట్, నీకు అదంతా నార్మల్ విషయం. ఇవేమో గోల్డ్ పిల్స్ ఉన్నాయి ఫర్ $425 ఈచ్. when consumed they will turn your poop into glittering gold. ఫస్ట్ మనం ఎక్స్పెరిమెంట్ రిషి గారి మీద చేద్దామా? డెఫినెట్లీ. $425 అవసరం. రిషి అమ్మా, స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకో, కేక్ తీసుకొద్దాం నీకోసం. నేను ఏడుస్తా. కట్టుకో అంటే బర్త్డే బేబీ ఈ అరాచకం నేను తట్టుకోలేకపోతున్నాను అసలు. ఈ అరాచకం నేను తట్టుకోలేకపోతున్నా. మళ్ళీ చచ్చిపోద్ది, కుళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నావు? బర్త్డే కదా అని వస్తే ఎందుకు
అరుస్తాడు బుజ్జి. ఇది ఎక్కడ అన్యాయం? బట్టగల్ డ్రెస్ నాకు ఫస్ట్ ఇవ్వాలి, వాడికి ఇస్తుంది. సర్లే కూడా వాడికి ఇచ్చేస్తుంది. కిడ్స్ అంటే వాళ్ళు జీన్స్ జాగర్స్, అమ్మాయిలు అయితే టీవీ టీవీ స్కర్ట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని వేసుకొని నీట్ గా రెడీ అవుతారు కదా. అండ్ 90s కిడ్స్ అంటే మేము ఫుల్ ఫ్రాక్ వేసుకొని జడ్ నిండా పూలు పెట్టుకొని ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క ఫుల్ చుక్కలు పెట్టుకొని టీవీ ఫ్లవర్ వాజ్ రెడీ అంటే మేము ఇలా నించోవాలన్నమాట ఫోటోగ్రాఫర్ దగ్గర. మమ్మీది కూడా ఫోటో ఉంటే పెడతా, లేకపోతే ఎవరిదైనా ఫోటో అంటే శాంపుల్ గా పెడతా అనమాట, హౌ ఇట్ లుక్స్ లైక్ అని. నా ఫొటోస్ చాలా ఉన్నాయి. అండ్ మా మమ్మీ నాకు ఎవ్రీ ఇయర్ వేసే పూల జడ ఇట్ ఈస్ లైక్ సో ఇరిటేటింగ్ బ్రో. ఆ జడ కోసం నా తల ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేది. నేను ఇలా లాక్కున్నా మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది తెలుసా. మమ్మీ పెళ్ళప్పుడు మమ్మీ ఓన్ పెళ్ళిలో మమ్మీ నిద్రపోయింది. అంటే కొంచెం చిన్నపిల్లలకి 9 దాటాక నిద్ర వస్తుంది, నాకు ముందే ఎర్లీగా పడుకునే అలవాటు. ఇప్పుడు మీ డాడీ వచ్చారని మేల్కొని ఉండమంటే ఎలా? మాకు కుదరదు. పాపం నిద్రపోతానేమో అని ఎర్లీ అవర్స్ లో ముహూర్తం పెట్టించారు 9 o'clock. అది కూడా నీకు అదృష్టం. మేము ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యాం, అదైతే మిడ్ నైట్ సంథింగ్ 2 o'clock 1 o'clock అనుకుంటాం ముహూర్తం వాళ్ళదైతే. కాఫీలు తాగి టీలు తాగి పాపం అనిపించింది. మిగతా వాళ్ళు అందరు పడుకుని పోయారు, వాళ్ళు ఇద్దరే కూర్చుని వాళ్ళు పంతులు గారు వాళ్ళందరూ చాలా సో అలా ఫుల్ గా పడుకుని పోయి హాయిగా. అంటే తర్వాత ఫొటోస్ వచ్చాకే తెలిసింది నాకు నిద్ర వచ్చేసింది అని. నాకు గుర్తున్నంత వరకు నేను మేల్కొనే ఉన్నా. Ting ting ting. Miss Cutie, can you please? Ting ting. హాయ్ హాయ్. చూడండి ఎంత క్యూట్ గా రెడీ అయిపోయిందో, కొత్త కుర్తీ వేసుకుని. ఎస్ కొత్త కుర్తి ఇదిగో నిన్ను కొన్నాం రిలయన్స్ ట్రెండ్స్లో. యాక్చువల్గా వెన్ యూ ఆస్క్ సంబడి నో దట్ ఈ క్లాత్ ఆర్ ఈ లిప్స్టిక్ ఈ ఇయర్ రింగ్ ఎక్కడ కొన్నారా అని అడిగినప్పుడు ఇది అక్కడ కొన్నాను అనుకుంటా, ఇక్కడ కొన్నాను. ఐ డోంట్ కన్సిడర్ యూ హ్యావ్ వెరీ బిగ్ కలెక్షన్. ఐ కన్సిడర్ యువర్ మెమరీ లాస్ పేషెంట్ కెనాట్ రిమెంబర్ వేర్ యూ బాట్ యువర్ స్టఫ్ ఫ్రమ్. రైట్, ఈవెన్ వీ రిమెంబర్ ఎవ్రీథింగ్ దట్ వేర్ వీ పర్చేస్డ్ అని చెప్పి. బట్ ఎవరినైనా అడిగితే చాలా ఇంక ఎక్కడ కొన్నారు అంటే అవునా మేము ఎక్కడ కొన్నాం దట్ ఇట్ మీన్స్ దట్ యూ హ్యావ్ ఎ huge collection. We don't consider that. We see you as like memory loss patients who cannot remember where you bought your stuff. నేను నా చేతులతో నేను కొన్నవైతే నాకు అన్ని గుర్తుంటాయి, ఓన్లీ కొన్ని ఇదిగో మమ్మీ కొంటది. యాక్చువల్లీ మొన్న శర్వాణి స్వీట్స్లో ఒక చిన్న టస్సిల్ జీన్ ఉంది, తను పూరి వెళ్ళి మీరు ఎక్కడ కొన్నారు ఇదని అడగగానే దే పీపుల్ లైక్ మేము ఎక్కడ కొన్నాము, ఓ ట్రెండ్స్ అనుకుంటా, మ్యాక్స్ అనుకుంటా. లైక్ యూ హ్యావ్ 100 and 150 జీన్స్ అవార్డ్, హార్డ్లీ ఎవరికైనా 10-20 కదా ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రీకీ కలెక్షన్ అంటే ఒక 30-35 కూడా ఉండొచ్చు. అంత మాత్రాన ఏదైనా ఒక యాంటిక్ పీస్ ఎక్కడ కొన్నామో గుర్తే లేకుండా పోతుందా? ఎవరిని అడిగినా పాపం ఎక్కడ కొన్నావు, ఇది ఎక్కడో చూసాం మేము ఎక్కడో కొన్నాము, ఎందుకు అసలు ఓవర్ యాక్షన్, నార్మల్గా ఉండొచ్చు కదా అని. ఐ ఆస్క్ ఫర్ దట్ టాసిల్ జీన్ అండ్ ఇఫ్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఒకవేళ నాకు ఏమైనా నచ్చి మీరు ఎక్కడ కొన్నారని అడిగితే, ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ వైజాగ్ ఎంత ప్రైస్ అయినా కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్ ప్రైస్, నేను ఖచ్చితంగా కొనుక్కుంటా అది. బికాస్ నాకు అంత స్టఫ్ ఈజీగా నచ్చదు. మమ్మీ స్ట్రగుల్ సో మచ్ నాతో షాపింగ్కి స్ట్రగ్లింగ్ అంటే ఇంకా అది మ్యాగీతోనే చేయాలి. తిప్పి 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 చంపేస్తుంది నిజంగా. ఐ పిట్టి ఫర్ ఎ ఫ్యూచర్ హస్బెండ్ నిజంగా. ఇంకా తనకి కొనేసి తెచ్చిస్తే వేసుకుంటుంది, కానీ షాప్కి తీసుకెళ్తే మాత్రం మ్యాగీ ప్లీజ్ మ్యాగీ, నేను కొనుక్కో మ్యాగీ ప్లీజ్ మ్యాగీ అని బతిమలాడాలి. ఎస్, ప్లస్ ఐమ్ వెరీ అన్నాయింగ్ ఇన్ అనదర్ పార్ట్ కూడా, అదేంటంటే ఆక్సిడైజ్ సిల్వర్ జ్యువెలరీ. ఎస్, ద బ్లడీ ఆక్సిడైజర్ సిల్వర్ ఉన్నవే మళ్ళీ మళ్ళీ కొంటుంది, ఎక్కడికి తీసుకెళ్ళినా అవే కొనడానికి ట్రై చేస్తుంది, ఇంకా వేరే ఏం లేనట్టు. సచ్ నాటీ గర్ల్. నేనా చూడు, ఆస్క్ దీస్ పీపుల్ హౌ గుడ్ గర్ల్ ఐ యామ్. Yes, of course. You look like a pretty soft girl, but you're not, kada? కష్టం వేస్ట్ ఆ డాడీ. Long that I've updated the vlog.
ఇక్కడ మేము అనవరంకి వచ్చాము ఇప్పుడు. కొంచెం దర్శనం హారతియా ఈవినింగ్ హారతి. ఈవినింగ్ హారతి చూద్దాం అని చెప్పి వచ్చాం. సో వీ టుక్ అ రూమ్ ఫర్ లైక్ 1 or 2 hours అండ్ వీల్ గో బ్యాక్ అగైన్. మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాం. బట్ అందాక వచ్చామన్నమాట. సో విల్ గో రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ హారతి చూసాక అప్పుడు విల్ లీవ్ వైజాగ్.